మనందరికీ తెలుసు కదా! 'బైరి నరేష్' గత సంవత్సరం అయితే అయ్యప్ప స్వామి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసి అయితే దాడికైతే గురికాబడ్డాడు. అయితే రీసెంట్‌గా అయితే అతను ఒక సభలో పాల్గొనడానికి వెళ్తున్నప్పుడైతే కొందరు అయ్యప్ప స్వాములు అడ్డగించి అతని మీద దాడి చేయడం అయితే జరిగింది. ఈ సందర్భంగా అయితే పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. ఏదేమైనా ఒకళ్ళ దేవుళ్ళు వాళ్ళని పూజిస్తున్నప్పుడు వాళ్ళ దేవుళ్ళ మీద ఇలాంటి విమర్శలు చేయకూడదు. ఎందుకు అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళుంటే వాళ్ళు దాదాపు 42 రోజుల దీక్షతో, మండల దీక్షతో వాళ్ళు చాలా నిష్టమైన ఉంటారు. ఇలాంటి సందర్భంలో వాళ్ళ మీద అయితే ఇలాంటి వాళ్ళు పూజిస్తున్న దేవుడి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఇలాంటి పర్యవసానాలే ఎదురైతాయి మనం చెప్పుకోవాలి. ఏదేమైనా ఇలా దాడి చేయడం కూడా కరెక్ట్ కాదు. అటు ఏమైనా ఉంటే అతన్ని కూర్చోబెట్టి మాట్లాడి పోలీసులకి అప్పజెప్పి ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు రిపీట్ కాకుండా చూడాలని అయితే మనం చెప్పుకోవాలి. దాడులు చేయడం వల్ల అతని ఆధారపడి అతనికి ఒక ఫ్యామిలీ ఉంటది. ఒకవేళ వీళ్ళు దాడులు చేసి అతనికేమైనా అయితే ఇక్కడ స్వాములు కూడా జైలుకెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటది. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా వాగకూడదు. అలాగే వాగినప్పటిని అతని మీద వీళ్ళు కూడా దాడి చేసి అతని ప్రాణాలకు ఎలాంటి హాని కలిగించుకోకూడదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఇలాంటి విషయాలను పరిష్కరించుకోవాలని అయితే మనం చెప్పుకోవాలి.